డాక్టర్ మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి నాతో పాటు ముఖ్య అతిథులుగా ఉప ముఖ్యమంత్రి వర్యులు మిత్రులు బట్టి విక్రమార్క గారిని, ఈనాడు ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్న సోదరులు మెడికల్ అండ్ హెల్త్ మినిస్టర్ మిత్రులు దామోదర్ రాజనరసింహ గారు, అదేవిధంగా ఈ నిర్మాణ బాధ్యతలు నిర్వహించిన రోడ్ల భవనాల శాఖ మంత్రివర్యులు మిత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, హైదరాబాద్ ఇన్ఛార్జ్ నగర మంత్రివర్యులు మిత్రులు పొన్నం ప్రభాకర్ గారు, స్థానిక శాసనసభ్యులు నవీన్ యాదవ్ గారు, రాజ్యసభ సభ్యులు యువమిత్రులు అనిల్ కుమార్ యాదవ్ గారు, కంటోన్మెంట్ శాసనసభ్యులు మిత్రులు శ్రీ గణేష్ గారు, అదేవిధంగా శాసనసభ్యులు మీర్ జుల్ఫికర్ అలీ గారు, అదేవిధంగా శాసనసభ్యులు డాక్టర్ రాజేష్ రెడ్డి గారు, అదేవిధంగా శాసన మండలి సభ్యులు పెద్దలు ప్రొఫెసర్ కోదండరామ్ గారు, అదేవిధంగా శాసన మండలి సభ్యులు మిత్రులు బల్మూర్ వెంకట్ గారు, మరో శాసన మండలి సభ్యులు మిర్జా రహమద్ బేగ్ గారు, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు మిత్రులు సంపత్ కుమార్ గారు, మాజీ శాసన మండలి సభ్యులు రాములు నాయక్ గారు, అదేవిధంగా స్థానిక నాయకులు బాబా ఫషుద్దీన్ గారు, అదేవిధంగా మరో స్థానిక నాయకులు సిఎన్ రెడ్డి గారు, ఇతర ప్రజాప్రతినిధులు, పార్టీ ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, టిమ్స్ వైద్య సిబ్బంది, నిమ్స్కు సంబంధించిన సిబ్బంది అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని తెలంగాణ రాష్ట్రానికి మరొక ఆణిముత్యాన్ని ఈరోజు అంకితం చేస్తున్నందుకు ఇందులో అహర్నిశలు కృషి చేసిన సిబ్బందికి అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా దామోదర్ రాజనరసింహ గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఈ పనులను స్వయంగా పర్యవేక్షించి పదే పదే ఇక్కడికి పర్యటన చేసి, అదేవిధంగా మెడికల్ అండ్ హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా గారు ప్రత్యేకంగా దీని మీద శ్రద్ధ వహించి ఈరోజు పూర్తి చేసుకొని తెలంగాణ ప్రజలకు అంకితం చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తున్నాను. మిత్రులారా, మీకందరికీ తెలుసు, ప్రజాపాలన అధికారంలోకి వచ్చిన తర్వాత అత్యంత ప్రాధాన్యత క్రమంలో విద్య వైద్యాన్ని ఈరోజు మేము ప్రాధాన్యత కింద తీసుకున్నాం. వ్యవసాయమే కాకుండా మహిళా సంక్షేమ అభివృద్ధితో పాటు ఈరోజు విద్యా వైద్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత అంశంగా ఈరోజు ముందుకు తీసుకెళ్తున్నాం. మీకు తెలుసు, విద్యకు సంబంధించి ప్రభుత్వం తీసుకొస్తున్న సమూలమైన మార్పులు. ఈరోజు నర్సరీ నుంచి 12th క్లాస్ వరకు ఎడ్యుకేషన్ కింద, 12th తర్వాత స్కిల్స్ డెవలప్మెంట్లో ఈరోజు రాణించాలి అని చెప్పి ఈ తెలంగాణ రాష్ట్రం దేశంలో ఉండే మిగతా రాష్ట్రాలతో కాదు, ప్రపంచంలోనే గొప్ప అవకాశాలు పొందాలి. ఇందులో ముఖ్యంగా మా గర్ల్స్